साबिक वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कांग्रेस पार्टी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस पार्टी का मतलब धोखा है। उन्होंने कहा बीसी तबकात को वोट बैंक के तौर पर इस्तेमाल करने के सिवा कांग्रेस ने कुछ नहीं किया। हैदराबाद के तेलंगाना भवन में साबिक वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने मीडिया से बात करते हुए कहा कि रियासत में कांग्रेस पार्टी अपने वादों की तकमील में मुकम्मल तौर पर नाकाम हो चुकी है। उन्होंने बताया कि BC SC ST और अक़लियतों के वोटों से ही कांग्रेस इख्तिदार में आई है, लेकिन रियासती हुकूमत के पेश करदा बजट में हुकूमत ने पेशा वाराना तबकात को मुकम्मल तौर पर नज़रअंदाज कर दिया है। उन्होंने याद दिलाया कि BC में ज़्यादातर लोग पेशा वाराना तबकात पर इन्हिसार करते हैं। उन्होंने कहा कि 3 लाख करोड़ रुपए से ज़्यादा के बजट में BC के बारे में सिर्फ एक ही शख्स हैं। उन्होंने तनकीद करते हुए कहा कि इंतखाबात से पहले BC के लिए सालाना 20,000 करोड़ रुपए का बजट देने का झूठा दावा किया गया था, लेकिन अब तक सिर्फ 5,000 करोड़ रुपए खर्च किए गए हैं। श्रीनिवास गौड़ ने सवाल किया कि कांग्रेस ने मुदिराज तबके को BCA के ज़ुमरे में शामिल करने के वादा किया गया, अब क्या हुआ। उन्होंने याद दिलाया कि BC के लिए BC भवन इमारतों की तामीर के लिए 10,000 करोड़ रुपए मालियत की ज़मीन के एशिया ने मुख्तस की थी, लेकिन कांग्रेस ने तालीम और मुलाजिमतों में BC का तस्करा तक नहीं किया। उन्होंने याद दिलाया कि इंतखाबात में कांग्रेस ने MBC के लिए अलहदा वजारत और फंड्स देने का वादा किया था। उन्होंने कहा कि कम अज़ कम नामजद ओहदे भी BC को नहीं दिए जा रहे। उन्होंने सवाल किया कि सब प्लान कहाँ गया। उन्होंने तंज करते हुए कहा कि अवाम को तबाही के रास्ते पर लाने में कांग्रेस पार्टी मुल्क के लिए रोल मॉडल बन गई है। కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే 70 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమి. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రజలకు ప్రతి సంవత్సరము మోసం చేయడమే తప్ప ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవడం తప్ప వీళ్ళకి చేసేది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం మోసమే, ప్రతి ఎలక్షన్లో దగానే. మళ్ళీ వీళ్ళ పేర్లు చెప్పుకోకుండా ఓట్లు అడగకుండా పోయే ప్రసక్తే లేదు. వీళ్ళ హామీలతోనే మోసం చేయడం, గెలవడం అంతే. అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ఓట్ల వల్లనే మేము అధికారంలోకి వచ్చినాం, వీళ్ళ ఓట్ల వల్లనే మేము అనుభవిస్తున్నాం. కనీసం వీళ్లకు ఇలాంటి చిన్న చిన్న అవసరాలన్నా తీర్చపోతే, ఈ వృత్తులను కాపాడపోతే, ఒక సామాజిక న్యాయం అనేది ఇవ్వకపోతే, వీళ్ళు తిరగబడితే మన పరిస్థితి ఏముంటుందని అర్థం కూడా చేసుకోకుండా, ఆలోచన చేయకుండా మోసం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా రావడానికి ఈ వర్గాల వాళ్ళే, రైతులు, BCలు, SCలు, STలు నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. అంటే ఓన్లీ వీళ్ళని ఓటు బ్యాంకు, ఓటు ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు అంతే. ఇన్ని సంవత్సరాలు మీ ఆటలు సాగినవేమో ఇప్పుడు సాగవు. రైతులకు రేపే రుణమాఫీ అవుతుంది, లోన్లు తెచ్చుకోండి. రైతులకు, రైతు కూలీలకు, కౌలుదారులకు కూడా మేము ఇస్తాం. కౌలుదారులు ఎక్కువ కూడా BCలు ఉన్నారు, SC STలు ఉన్నారు, BC వర్గాలు ఉన్నాయి. మీకు కూడా రైతు బంధు ఇస్తాం, మీకు కూడా భరోసా ఇస్తామన్నారు. నట్టేట రైతులను ముంచింది, నట్టేట కుల వృత్తులన్నీ నాశనం, విధ్వంసం చేసింది, మొత్తం విధ్వంసం చేసింది. అత్యధిక BCలలో బతుకుదెరువు చేపలు పట్టుకోవడం, అత్యధిక శాతం గొర్రెలు మేపడానుకోవడం, అత్యధిక శాతం చేనేత పనులు చేసుకోవడం, అత్యధిక శాతం చెట్లెక్కి గల్లు గీయడం, అత్యధిక శాతం బట్టలు ఉతుకోవడం, ఎన్నో వృత్తులు ఇవన్నీ నాయ బ్రాహ్మణులు. మరి ఈరోజు కనీసం ఒక్క వృత్తి కూడా బాగుపడలే. ఎన్నెన్ని చెప్పారు అసలు? ఒక్క అంశం అని ఉందా ఈ బడ్జెట్లో? 3 లక్షల కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్లో 56% అని మీరే డిక్లేర్ చేసిర్రు. 60% పైన ఉన్నా కూడా మరి 56% మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 3.85 అంటే 3.85%. 56%లో ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,300 కోట్లు మాత్రమే. ఈ 2 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నటువంటి మీరు ఆ 3 లక్షల పైగా కోట్లు ఎవరివి? ఈ వర్గాల వాళ్ళు పన్ను కడితేనే వచ్చిన డబ్బులు. ఈ వర్గాలు మొత్తం కూడా ఈ ట్యాక్స్ రూపాయలు ఇచ్చిందే బడ్జెట్. అది
56% పైగా బడ్జెట్ పెడతామని చెప్పి 1,00,000 కోట్లు పెడతామని చెప్పి 56% జనాభాకు మీరు ఇచ్చేది 3.8%, 85%. ఇది ఎక్కడ ధర్మం?